సో జనరల్లీ మాట్లాడుకున్నప్పుడు ప్రతిసారి హ్మ్. ఏపీలో ఏం జరుగుతుంది, ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి జనాలు చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. హ్మ్. బట్ కమింగ్ టు తెలంగాణ అసెంబ్లీలో అసలు ఏం జరుగుతుంది? దీని గురించి ఏం చెప్తారు? తెలంగాణ అసెంబ్లీలో కన్నా కేసీఆర్ గారు మొన్న రావడం కొంచెం అబ్బా! అందరి అటెన్షన్ అబ్బో! కేసీఆర్ గారు రారేమో, హ్మ్. ఆయన అడుగు పెట్టరేమో అనుకున్నారు. హ్మ్. మేబీ ఆంధ్ర రాజకీయాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్‌గా 60 రోజులు రాకపోతే సస్పెండ్ చేసే అధికారాలు స్పీకర్‌కి కూడా ఉన్నాయి అని హ్మ్. వార్తలు నిజంగా రాజ్యాంగపరంగా అయితే నాకు తెలవదు. హ్మ్. ఉన్నాయేమో నాకు మేబీ దేర్ ఈస్ ఎ ఛాన్స్ కంటిన్యూస్‌గా 60 డేస్ రాకపోతే హ్మ్. ఉన్నాయని ఉండొచ్చు. మేబీ ఈయనకి కూడా అటువంటి వెయిట్ పడతదని వచ్చారు. లేదంటే ఇంకా కేటీఆర్ గారు విదేశాలు ఎక్కడికో ఎళ్లారు రెస్ట్‌లో ఉన్నారని హ్మ్. కూడా ఏదో అన్నారు. హ్మ్. సో, ఆల్టర్‌నేషన్‌గా ఇప్పుడు కేటీఆర్ గారు, పాపం హరీష్ రావు గారే మాట్లాడుతున్నారు. మిగతా పాత నాయకులు ఎవరెవరైతే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాది బీఆర్ఎస్ ఇంత ఏదో మాట్లాడడం లేకుంటే ఇప్పుడు పెద్దగా లేరు. హ్మ్. కొద్దిమంది ఏదో శ్రీనివాస్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు తప్ప ఎక్కువ మంది లేరు. హ్మ్. చాలామంది వెళ్ళిపోయారుగా కాంగ్రెస్‌లో కొంతమంది, బీజేపీలో కొంతమంది వెళ్ళిపోయారు. సో, ఇప్పుడు మళ్ళీ పార్టీ పటుత్వం తగ్గుతుంది. బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం అవుతాదనుకున్న సందర్భంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాల్సిన తరుణం వచ్చింది. హ్మ్. వచ్చారు. మరోవైపు రేవంత్ రెడ్డి గారి మీద ఏదైతే హైడ్రా విషయంలో గానీ, మూసీ నది పరివాహక ప్రాంతం ప్రక్షాళన గానీ, అది కొద్దిగా మైనస్ అయితే అయింది. హ్మ్. భిన్న స్వరాలైతే వినిపిస్తున్నాయి. బట్ ఎక్కువ మైనస్ అయింది. జనాలు చెప్తున్నారు కదా! ఇంతకు ముందే చెప్పాను. జనాలు నిజంగా మారాల్సింది ప్రజలే. ఇప్పుడు వీడు అడ్డదిడ్డంగా కట్టేసుకుంటాడు. ఈడు ఒక్క ఇల్లు వదిలేయాలి. మిగతా అందరూ కూలగొట్టేసినా పర్వాలేదు. హ్మ్. నా ఒక్కడిది వదిలేయొచ్చు కదా! అంతేగా మన ఎవరు దాకా వస్తేనే. ఆ! ఇప్పుడు పార్టీకి టికెట్లు అమ్ముకున్నారని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకి ఇదే కాంగ్రెస్‌కి ఒకే నియోజకవర్గం ఇద్దరం పోటీ చేయడానికి వెళ్ళాం. హ్మ్. మీరు వెళ్లారు, నేను వెళ్ళాను. మీకెవ్వలేదు, నాకు టికెట్ ఇచ్చారు. హ్మ్. వెంటనే మీరేమంటారు? ఆయన ముఖ్యమంత్రి గారికి ఎంతో క్యాష్ ఇచ్చుంటారు. ఏదో చేసుంటారు లోపల. చేసుంటాడు. నిజంగా అయితే మీకన్నా నాకు ఆదరణ ఉందనో, లేదంటే ఇంత కష్టపడి పనిచేస్తాడనో ఏదో లాజిక్ ఉండుంటుంది. హ్మ్. అది కూడా ఒక యాంగిల్ ఉంది కదా! అంతే కదా! కానీ ఇక్కడ ఎలా ఆలోచిస్తాం వెంటనే పాజిటివ్‌గా ఆలోచించం. ఆయన ఎవడో చేసాడురా. నేనెందుకు అలా ఆలోచించాలి? ఆలోచించరు. చించా నాకు అనవసరం అది. అదే నేను చెప్తున్నానండి. ఓకే. సో, అదే నేను చెప్తున్నాను. కాబట్టి కాంగ్రెస్ వచ్చింది. అరే 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ఎంత బాగుంది. కాంగ్రెస్ వచ్చేసరికి ఇబ్బందవుతుంది ఆ! అన్నారు. ఇప్పుడు ఎక్కడైతే నీటి సమస్యలు ఏపీకి, తెలంగాణకి ఇష్యూస్ నడుస్తున్నాయో, హ్మ్. దీని మీద కింద కుమారెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. హ్మ్. సమైక్యాంధ్ర ఉన్నప్పుడే ఖచ్చితంగా నీటి సమస్యలు వస్తాయి. దానికి గత బీఆర్ఎస్ ఉన్నప్పుడు పెద్దగా చేయలేదు. ఎందుకంటే రెండోసారిగా డివైడ్ అయిన తర్వాత రెండోసారి వచ్చిన ప్రభుత్వం వైసీపీ కాబట్టి వైసీపీకి బీఆర్ఎస్‌కి సయోధ్య ఉండేది కాబట్టి హ్మ్. వీళ్ళు అడగలేదు. వాళ్ళు ఏం ప్రశ్నించలా, సవ్యంగా అయిపోయింది. ఎలక్షన్స్ ముందు ఏదో హడావుడి చేశారు. నాగార్జున సాగర్‌కి అటువైపు ఆంధ్ర పోలీసులు, ఇటువైపు తెలంగాణ పోలీసులు హల్చల్ చేశారు. మైండ్ డైవర్ట్ చేయడానికో సంథింగ్ రాజకీయ స్కెచ్. హ్మ్. అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడేమంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు? మీరు చేసి కాంగ్రెస్ వాళ్ళ వల్లే అంటున్నారు. ఆ! గడిచిన ప్రభుత్వం ఎవరిదబ్బా? మీరు కదా సెటిల్ చేయాల్సింది. ఉమ్మడి రాజధానిగా, ఉమ్మడి క్యాపిటల్‌గా ఉన్నంత లోపు క్లియర్ చేసేయాలి కదా మీరు. మీరెందుకు హ్మ్. చేయలేదు? ఇప్పుడు కాంగ్రెస్ మీద పడుతున్నారు. ఎంతవరకు కరెక్టు? కాంగ్రెసోళ్ళు పథకాలు చేయడం వల్ల ఫెయిల్ అయ్యారో, లేదా హైడ్రా వల్ల మైనస్ అయ్యారో పక్కన పెడితే, ఆ హైడ్రా వల్ల కూడా ఎందుకు మైనస్ అంటే ఒరేయ్ తప్పుని తప్పని చెప్తే ఆడు మంచోడు కాదు. హ్మ్. జనాలందరూ అలాగే ఉన్నారమ్మా. సేమ్ మైండ్ సెట్‌లో ఉన్నారు. ఇప్పుడు బన్నీ గారి విషయమే తీసుకోండి. హ్మ్. బన్నీ గారికి జరిగిన విషయానికి ముఖ్యమంత్రికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఆయన ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలవడానికో, లేదంటే ఢిల్లీ పెద్దలనో, లేదా కేంద్ర మంత్రులని రాష్ట్రాలకు ఇన్ని కావాలని కలవడానికి వెళ్తే, అక్కడ ఒక నేషనల్ రిపోర్టు హ్మ్. పుష్పరాజుకి ఎందుకు అరెస్ట్ చేశారని అడిగితే, హ్మ్. దానికి నాకేం తెలుసు చట్టం తన పని చేసుకుపోతుందని చెప్పాడు. దాన్ని ఇక్కడ నేషనల్‌లో కూడా ముఖ్యమంత్రి కావాలని టార్గెట్ చేశాడు బన్నీ. అడిగిన రిపోర్టర్ తప్ప, జవాబిచ్చిన ముఖ్యమంత్రి తప్ప? డీప్‌గా అనలైజ్ చేస్తే ఆయనకేం సంబంధం? హ్మ్. ఆయనకి తెలీదసలు. సో, ఇదయ్యింది. వెంటనే అయితే అరెస్ట్ చేయలేదుగా. హ్మ్. తర్వాత కదా ఇష్యూ జరిగి ఏంటి ఆయనేం పట్టించుకోవట్లేదు, ఆయనేం అరెస్ట్ చేయట్లేదు, పర్మిషన్ లేకుండా వచ్చాడు. ఎక్కడ మీడియా వాళ్ళు వీళ్ళు రకరకాలుగా ఆ చేస్తే పేరు మర్చిపోయింది కూడా కాంటెక్స్ట్ చాలా రాంగ్‌గా కన్వే అయింది ఆయన దానికి. నిజంగా ఫుల్. వాటర్ తాగడానికో ఆ! ఇప్పుడు ఒక్కోసారి పేరు సడెన్‌గా స్ట్రైక్ అవును. అవ్వదమ్మా. దానికి మాత్రాన రేవంత్ రెడ్డి గారిని కించపరిచేలాగా బన్నీ బిహేవ్ చేశాడు. అది హ్మ్. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఈవిడ ఆ రాత్రప్పుడు ఎళ్ళాల్సిన అవసరం ఉందా? ఆ హ్మ్. తల్లి, మహాతల్లి. అది కూడా విమర్శలు వినిపించాగా. చంటి పిల్లాడితో ఆ రాత్రప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అని కూడా చాలా మంది ప్రశ్నించారుగా. అవును. దీంట్లో ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తాం? అంటే ఒక సిట్యుయేషన్ జరగడానికి ఎన్ని విభిన్న కోణాలున్నాయో చూడండి. ఏది కరెక్ట్ అంటే ఎవరి వెర్షన్ అది కరెక్ట్. అంతే కదా! ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతున్నారు. హ్మ్. ఎవరిది కరెక్ట్ అంటే ఏం చెప్తాం? ఆ 4 గోడలకు తెలియాలి, భగవంతుడికి తెలియాలి. ఎవరి వెర్షన్ వాళ్ళదే కరెక్ట్. హ్మ్. భార్య వైపు ఆవిడ చెప్తది. ఆవిడ వైపు చుట్టాలందరూ భర్త మా అల్లుడు మంచోడు కాదు, తాగుబోతు, తిరిగిపోతు
పేకాట ఆడి తగలబెట్టి ఏదో చెప్తారు. ఓకే, అబ్బాయి వాళ్ళు ఏం చెప్తారు, అమ్మాయి అస్సలు పట్టించుకోదు మా వాడిని, అమ్మాయి అసలు చాలా రెక్లెస్, పొగరు, సరే చూడదు, వేరే ఎవరితోనో అఫేర్ ఉంది, ఇంకా 4 అడ్డే ఉంది, ఏదో ఒకటి మాట్లాడతారు. ఏది కరెక్ట్? ఎవరి వెర్షన్ కరెక్ట్? అట్లా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.